పత్రిక గారు చెప్పారు. ఆయన గురించి తెలుసుకోవాలి అంటే సామాన్యమైనది కాదు, ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అని చెప్తూ, శివుడు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అంటే, అంత గొప్పవాడైనటువంటి శివుడు కూడా ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అంటే ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవడం కోసమే అని చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, శివుడు ఎప్పుడు నిరంతర ధ్యాన స్థితిలోనే ఉంటాడు. అంటే ధ్యానం చేయడానికి అంతం లేదు. ఎంత చేస్తూ ఉంటే అంతా జ్ఞానం నీకు అందుతూ ఉంటుంది, అంతా నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, అంతా నువ్వు గొప్పవాడు అవుతావు అన్నది అర్థం చేసుకోండి. అది అంచేత ఆ పరబ్రహ్మ గురించి ఆ పరమశివుడే చెప్పడం జరిగింది. నేను ఈ విషయమే గురు గీతలో చెప్పబడిన విషయమే మన పుస్తకాలు ఇవ్వడం జరిగింది. గురు గీత అంటే పార్వతీదేవికి పరమశివుడు చేసిన బోధ ఏమిటంటే, అది కొంచెం మనం సూక్ష్మంగా చెప్పుకోవడానికి. శివుడు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ఇది పక్కనే ఉన్న పార్వతికి తెలియని ఏం కాదు. ఆవిడ అలా ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఒక రోజు అడిగిందట, ఏమండి మీరు ఎందుకు ఎప్పుడు అలా ధ్యానం చేస్తారు అని చెప్పి. దానికి కారణం ఏంటి, దయచేసి నాకు ఆ కారణం తెలియపరచండి అని చెప్పి అడిగింది. అప్పుడు శివుడు అన్నాడు, మీ అందరికీ నేనే గొప్పవాడిని అని చెప్పి తెలుసు, కానీ నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, నేను తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి, అందుకే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆవిడ అడిగింది, మరి అంత గొప్పవాడైనటువంటి ఆయన గురించి కాస్త నాకు వివరించండి, ఆయన ఎలా ఆశ్రయించాలో అది కూడా నాకు వివరించండి అని చెప్పి ఆవిడ మళ్ళా ప్రార్థించింది శివుడిని. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయనే పరబ్రహ్మ, ఆయన్ని ఆశ్రయించే మార్గమే ఈ ధ్యానం అని. అదే బుద్ధుడు మనందరికి అందించినటువంటి శ్వాస మీద ధ్యాస. దాని ద్వారానే ఆయన మనం ఆశ్రయించగలుగుతాం, అంతులేని జ్ఞానాన్ని మనం పెంచుకోగలుగుతాం అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఏ ధ్యానం అయితే ఇప్పుడు మనం చేస్తున్నామో అదే ధ్యానం చెయ్యాలని చెప్పి శివుడు పార్వతీదేవికి బోధించడం జరిగింది. ఆవిడ కూడా అదే ధ్యానం చేయడం మొదలెట్టింది. ఇదే గురు గీత సారాంశం సూక్ష్మంగా.